యోబు గ్రంథం మొదటి అధ్యాయం. దేవునికి స్తోత్రం. కుడి వచ్చిన వారికి మరొకసారి వందనాలు చెల్లిస్తూ పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి యోబు గ్రంథం మొదటి అధ్యాయం. యోబు గ్రంథం మొదటి అధ్యాయం 12వ వచనం. ఇదిగో, అతనికి కలిగిన సమస్తము నీ వశములో ఉన్నది, అతనికి మాత్రము ఏ హాని చేయకూడదని అపవాదికి సెలవీయగా, వాడు యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళెను. వాడు యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళెను. అయితే 10వ వచనం చదవండి. నీవు అతనికి, అతని ఇంటి వారికి, అతనికి కలిగిన సమస్తము చుట్టూ కంచె వేసితివి కదా. నీవు అతని చేతి పనిని దీవించుట చేత అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించచ్చు. అయితే ఈ మాటలన్నీ ఎక్కడ ప్రస్తావించబడుతున్నాయంటే, పలుసార్లు ఈ మాటలు విని ఉండవచ్చు, పలుసార్లు దేవుని మాటలు విని ఉంటారు. ఈరోజు క్రొత్త వారి గురించి మాట్లాడుతున్నాడు, ఈరోజు గురించి మాట్లాడుతున్నాడు, హృదయంలో ఆలోచన చేస్తున్నాడు, మనందరితో మాట్లాడతాడో తెలియదు. కొద్ది నిమిషాలు దైవ భయంగా ఉంటాం. యోబును గురించిన మాటలు, ఈ మాటలన్నీ ఎక్కడ వినపడుతున్నాయంటే దేవలోకములో ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఎవరు? దేవుడు, సాతాను. ఎవరిని గురించి? భూలోకములో ఒక భక్తుని గురించి చర్చ ఎక్కడ? దేవలోకంలో, దేవదూతల లోకం. అయ్యా, దేవదూతల లోకములో ఒక మనిషిని గురించి చర్చించాల్సిన అవసరం ఏమిటి? ఎందుకు మాట్లాడుతున్నావు? అయితే దేవలోకములో అందరినీ దేవుడు సమకూర్చే సమయానికి భక్తులు అంటున్న మాటలు, దేవదూతలందరూ వెళుతూ ఉన్నారు. ఎక్కడికి? దేవుని దగ్గరికి. దేవుని దగ్గరికి వెళతా ఉంటే దేవదూతల్లో కూడా దేవదూతలాగా సాతాను దేవదూతలలో చేరి తిన్నగా దేవదూతల లోకంలోనికి వెళ్ళి దేవదూతలతో కలిసి వెళుతా ఉంది. దేవదూతలు కనుక్కోలేకపోయారు. సభ ప్రారంభించేసరికి సర్వశక్తుడైన యేసునాథుడు ఆ దేవలోకములో ప్రత్యక్షమైనప్పుడు దేవదూతలందరూ దేవుని ఎదుటికి రాగా దేవుడు అంటున్నాడు, అందరినీ చూచి, అరే సాతానా, ఏంట్రా నువ్వు కూడా దేవదూతలు, ఒక దేవదూతలాగా నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి అంటే, అప్పుడు దేవదూతలందరికీ ఆశ్చర్యం కలిగి ఉండవచ్చు. అరే, సాతానుడు మళ్ళీ ఇక్కడికి వచ్చాడా? ఇక్కడ నుంచి పడిపోయిన వాడు మరల ఇక్కడికి వచ్చాడా? ఆశ్చర్యం కలిగి ఉండవచ్చు. అయితే దేవుడు అంటున్నాడు, ఎందుకు వచ్చావు నీవు? అయ్యా, నీవు సర్వాంతర్యామి, నీవు భూలోకంలో ప్రజలందరి గురించి తెలిసిన దేవుడవు. నీకు నేను మరొకటి చెప్పాలా? నీకు తెలియనిది ఏముందయ్యా అంటే దేవుడు అంటున్నాడు, నీవు
భూలోకంలో నా భక్తుడైన యోబును గురించి ఆలోచన చేసావని నాకు తెలుసు. నీవు ఆ యోబును కదిలించాలని చాలా ప్రయత్నాలు చేసావని నాకు తెలుసు. అయితే నీవు అతనిని ఏమి చేయలేవని నాకు తెలుసు. నేను నా వశంలో ఉన్న ఒక భక్తుణ్ణి ఈరోజు నీ వశం చేస్తా. ఏం చేస్తావో చూస్తా. ఆ భక్తిని నువ్వు కదిలించగలవా? హల్లెలూయా, హల్లెలూయా. ఇంతవరకు నీవు దేవా అతడు భక్తి చేస్తా ఉన్నాడు, మంచిదే. నీవు అతని చుట్టూ కంచె వేసి ఉన్నావు కనుక నేను తాకలేకపోయాను. సమస్తానికి వేసి ఉన్నావు. యోబును గాని, యోబులో ఉన్న కుటుంబీకులు గాని, పిల్లలు గాని, మరొకసారి చెప్తున్నాను, వారి ఆస్తినే గాని, వారి పశువులను, వారి గొర్రెలను, లేకపోతే వారి గాడిదలు కాస్తున్న కాపర్ను కూడా ఏం చేయలేకపోయాడు. కొట్టు చప్పట్లు. హల్లెలూయా, హల్లెలూయా. యోబు ఎంత భక్తి చేస్తూ ఉన్నాడండి. యోబు ఎంత ప్రార్థన చేస్తూ ఉన్నాడండి భూలోకములో. అంతటి ప్రార్థన చేస్తున్న యోబు కుటుంబంలో జీతగాని కాదు కదా, కనీసం గాడిదను కూడా ముట్టుకోలేకపోయాడు సాతానుడు. ఈ రోజున ఈ 5 మాసములు, ఈ 30వ తారీఖు వరకు నిన్ను గాని, నీ కుటుంబాన్ని గాని, నీ పిల్లలను గాని, లేకపోతే నీ యావదాస్తిని గాని చెడగొట్టడానికి నీ ప్రయత్నం, నీ వాహనములను గాని, నిన్ను గాని, నీ వ్యాపారమునే గాని, నీ జీవితంలో కలిగిన ప్రతి సమస్తాన్ని సాతాను ముట్టకుండగా దేవుడు కాపాడి ఉన్నాడు. చప్పలు కొట్టు. హల్లెలూయా, బిగ్గరగా హల్లెలూయా. ఈ 5 మాసములు నిన్ను గాని, నీ పిల్లలను గాని, నీ సమస్తాన్ని చుట్టూ గాని ఎవరిని గాని తాకకుండా కాపాడినది ఎవరు అంటే దేవుడు. హల్లెలూయా. ఎన్నో ప్రయాణాలు చేస్తున్నావు, అదమరిచి నిద్రిస్తా ఉన్నావేమో. నీ బలహీనతను బట్టి నీవు కాపుదల లేకుండా, నీవు రక్షణ లేకుండా పరిసర ప్రాంతాల్లో నీవు పడుకున్నా గాని, ఏ పురుగు గాని, ఏ విష ప్రమాదము గాని నీకు రాకుండా ఎవరు కాపాడారనుకున్నావు? నీవు భద్రమైన స్థలంలో పడుకున్నావనా? లేకపోతే నువ్వు నిద్రపోకుండా క్షేమకరంగా వెళుతున్నావనే? కాదే. అయ్యా నేను భద్రంగానే వెళుతున్నాను, అవతల వాడు వచ్చి కొట్టాడు అనేవారు లేరా? అయితే ఈ రోజున మహాదేవుని మహాకృప, ఈ 5వ మాసం 30వ తారీఖు చివరి దినం వరకు సాతానుడు నిన్ను కానీ, నీ పిల్లలు కానీ ముట్టకుడుగా కాపాడబడుతున్నాడంటే అది నీ భక్తి కాదయ్యా. దేవుడు అంటున్నాడు, అది నా శక్తి. హల్లెలూయా, హల్లెలూయా. ఇది దేవుని శక్తి సార్, మంది కాదు. ఈరోజు నీవు అనుకుంటున్నావు, నా బలం వల్ల, నా జ్ఞానం వల్ల, నా తెలివితేటల వల్ల నేను ఈ రోజున కాపాడబడుతున్నాను. కాదు, పొరపాటు. నీవు భద్రంగా ఉండలేదు, నీవు భద్రంగా వెళ్ళడం లేదు, నీ పిల్లలు జాగ్రత్తగా లేరు, నీ పిల్లలు తెలివిగా ప్రవర్తించడం లేదు. ఎలా కాపాడబడుతున్నారంటే దేవుడే మనందరినీ 5 మాసాలు కాపాడుతున్నాడు. ఈ 5వ నెల 30 తారీఖు వరకు నిన్ను నన్ను కాపాడి ఉన్నది. సాతాను పలుసార్లు నీ కుటుంబాన్ని గురించి, నీ పిల్లలను గురించి, నీ యావత్ ఆస్తిని గురించి, నీ వాహనమును గురించి, నీ ప్రయాణాన్ని గురించి, నీ చేస్తున్న పనిని గురించి ఆలోచన చేయలేదనుకున్నావు. ఆలోచన చేశాడు. నీవు అనుకుంటున్నావు నా గురించి శత్రువైన సాతానుడు ఏ రోజు ఆలోచన చేయలేదనుకున్నావు. ఎవరైతే భక్తి చేస్తూ ఉన్నారో, ఎవరైతే ప్రార్థన చేస్తూ ఉన్నారో, ఎవరైతే కన్నీళ్లు గారుస్తూ ఉన్నారో, ఎవరైతే దేవుని మందిరంలో ఉన్నారో, ఎవరైతే మోకాళ్ళు నిలబడి దేవునికి దగ్గరగా బ్రతుకుతున్నారో, వారందరి గురించి సాతానుడు ఆలోచన చేస్తూ ఉన్నాడు. చేసిన వాడు ఊరికే ఉండలేదు. నిన్ను, నీ కుటుంబాన్ని, నీ ఆత్మీయ జీవితాన్ని ఎప్పుడెప్పుడు పతనం చేయాలని పలుసార్లు నీ కుటుంబం దగ్గరికి వచ్చాడు, నీ దగ్గరికి వచ్చాడు, నీ పొలం దగ్గరికి వచ్చాడు, ఇదిగో నీ సరిహద్దుల దగ్గరికి వచ్చాడు, నీ దగ్గరికి వచ్చాడు, నీ పిల్లల దగ్గరికి కూడా వచ్చాడు. వాడు ఏదో కలవరం చేయాలని, కానీ వాడి చేత కాలేదండి. హల్లెలూయా, వాడి చేత కాలేదండి. కారణం ఏంటో తెలుసా? నీ మోకరించి నీ ప్రార్థన జీవితాన్ని బట్టి.
కొట్టండి, మీద బిగ్గరగా కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. నీవు చేస్తున్న ప్రార్థన వాడికి శక్తి లేకుండా చేస్తా ఉంది. సాతాను అనుకున్నాడు, నేనే శక్తివంతుణ్ణి, నేనే బలవంతుణ్ణి, ఈ మట్టి నుంచి పుట్టిన వాడు వీరెవడు? నేను దేవదూతల్లో ఒక రోజున దేవదూతగా ప్రభావం కలిగిన వాడిని నేనెక్కడ? అప్పుడే పుట్టి అప్పుడే చనిపోయిన నరులు ఎక్కడ? వీడిని నేను కదిలిస్తానని ఎన్నోసార్లు అనుకున్నాడు, కానీ వాడి చేత కాలేదండి. కారణం ఏంటో తెలుసా? నిన్ను నన్ను పడగొట్టాలంటే, నిన్ను నన్ను కదిలించాలి అంటే ఎవరి పర్మిషన్ కావాలా? దేవుని పర్మిషన్ కావాలి. దేవుని పర్మిషన్ లేనిది సాతాను నిన్ను ముట్టలేదు. అందుకే యోబును గురించి పలుసార్లు ఆలోచన చేశాడు, నాశనము చేయాలని ప్రయత్నించాడు. కానీ అయ్యా, ఎందుకు నువ్వు సమస్తం చుట్టూ కంచి వేసి నీ వశంలో ఉన్నావు? నీ వశంలో ఎందుకున్నాడయ్యా యోబు? అసలు యోబు మీద ఎందుకంత ప్రేమ? యోబు మీద ఎందుకంత నీకు మక్కువ? అసలు నీకు ప్రార్థన చేస్తే చాలా ఆ పిల్లలకు, వారి కుటుంబానికి కాపుదల వేస్తావా? నీకు చిన్న ఒక 2 నిమిషాలు మోకరించి ప్రార్థన చేస్తే దినమంతా వారి కుటుంబానికి కాపుదల దయచేస్తావా? ఏంటయ్యా నీ ప్రేమ? నాకు అర్థం కాలేదని సాతానుకు దిక్కు తెలియక భూలోకంలో నువ్వు చేసే భక్తిని బట్టి 5 నెలలు సతమతమై కృషించిపోయాడు. చేతకాని వాడిలాగా దేవుని దగ్గర అడుక్కుంటున్నాడు. హల్లెలూయా. నా వల్ల కాలేదయ్యా. ఎందుకు కాలేదు? యోబును ఎందుకు కదిలించలేకపోయాడంటే, యోబు దేవునికి సమస్తము కంచె వేసి ఉన్నాడు. దేవుడు యోబు కుటుంబానికి కంచె వేసి ఉన్నాడు. ఆ కంచెను దాటి రాగలిగిన శక్తి సాతానుకు లేదు. అయితే దేవుడు సమస్తాన్ని కంచె వేయడానికి, కాపాడడానికి, పిల్లలను, పశువులను అన్ని కాపాడడానికి ముఖ్య కారకుడు ఎవరు అంటే యోబునే. పిల్లలు యోబునే. ఎందుకంటే ఇంతవరకు యోబు దేవుని వశంలో ఉన్నాడు. హల్లెలూయా. ఎవరి వశములో ఉన్నాడు? దేవుని వశములో ఉన్నాడు. దేవుని వశములో ఉన్న వాడిని సాతాను కదిలించలేడు. దేవుని చేతుల్లో ఉన్నవాడిని సాతాను ముట్టలేడు. దేవుని వశములో దేవునికి ప్రార్థన చేస్తున్న కుటుంబాన్ని కానీ, వారి కుటుంబీకులు కానీ సాతాను ముట్టలేడు. అయితే నీవు ప్రార్థనాపరుడుపై ఉండాలా. ఉదయాన్నే లేచి మోకాలు నిలబడే వ్యక్తిపై ఉండాలా. నీవు ఎలా ఉండాలి? దేవుని వశములో ఉండాలి. ఓ కుటుంబానికి విచిత్రం ఏంటో మీరందరూ గమనించండి. ఓ కుటుంబం దగ్గర నేను ప్రార్థన చేయడానికి వెళ్ళాను. ప్రార్థన చేయడానికి వెళితే, అయ్యా అమ్మ ప్రార్థన చేస్తాను, మోకరించారు. ఏ సమస్యను బట్టి ప్రార్థన నన్ను పిలిచారంటే, అయ్యా మీరు ఊరికే ప్రార్థన చేసుకోండి. అమ్మ నేను ఊరికే ప్రార్థన చేస్తే డబ్బులు అవసరం లేదు, కానీ ఏం ప్రార్థన చేయండి, ఊరికే ప్రార్థన చేయండి అంటున్నావు. ఊరికే కాదు కానీ నీ సమస్య చెప్పండి అంటారు. పాస్టర్ గారు మీరంతా ప్రార్థన చేసినాక చెప్తాను సమస్య ఏమన్నది. ప్రార్థన అంతా అయిపోయినాక చెప్తానది. నాకు ప్రార్థన అయిపోయినాక సమస్య చెప్తే చెప్పను, కానీ ప్రార్థన చేయను, కానీ ఇప్పుడే నాకు ప్రార్థన చేయడానికి చెప్తున్నాను, చెయ్యను. అయ్యా నా భర్తను గురించి, భార్యాభర్త ఇక్కడెక్కడే ఉన్నారు, మోకరించాను. నా భర్తను గురించి ప్రార్థన చేయండి అయ్యా. నేను తాగుతాడా అన్నా. లేదయ్యా అలాంటి చెడ్డ అలవాట్లు మా భర్తకు లేవు. మరి సిగరెట్ పాన్ పీడ ఏమైనా వేస్తాడా? లేదయ్యా. ఏది వేడయ్యా? చెడ్డ అలవాటు ఒక్కటి కూడా లేవయ్యా. మరి ఏమని ప్రార్థన చేయమంటావు నీ భర్త గురించి? నా మాట వినడయ్యా. ఏమాట? నా ఒక్క మాట వినడయ్యా. మరి ఏమని ప్రార్థన చేయాలి? నీ మాట వినేటట్టు చేయాలా? కాదయ్యా నా మాట వినేటట్టు చేయొద్దు. మరి ఏంటమ్మా నీ మాట వినాలంటూ లేదంటున్నావు, నీ మాట వినేటట్టు చేస్తా. అయితే నా భర్త వేరొక వశంలో ఉన్నాడు. అర్థమైందా? మీకు అర్థం కాకుండా ఉంటుంది. హల్లెలూయా. ఏం తెలియని వాళ్ళని నిమ్మలంగా చూస్తూ ఉన్నారే.
మాకేం తెలియదయ్యా, మీరే చెప్పండి అన్నట్లుగా, ఏం తెలియకుండా మాకేం ఎరగమన్నట్లుగా అలా చూస్తూ ఉంటే నాకు భయం వేస్తుంది. మీకు అంతా తెలుసులేదు, దాని గురించి వివరించాల్సిన అవసరం లేదు. హల్లెలూయా, బిగ్గరగా చెప్పండి హల్లెలూయా. ఆమె అన్నది, నా భర్త వేరొకరి వశములో ఉన్నాడు కనుక ఆ వశములో నుంచి ఎక్కడ రావాలా? నా వశంలోకి రావాలా, అంతేగా. ఆ వశంలో నుంచి నా వశంలోకి రావాలా అంటే ఏమమ్మా నువ్వు చెప్పండి, ఇప్పుడు ఎందుకు చేయాలా? అయ్యా మందు దాపించుకొని వచ్చాను. ఏమన్నది మందు దాపించుకొని వచ్చాను. ఏమయ్యా ఏంటికి దాపినావు? ఏం మందు దాపావు? అదిగో ఎవరో కుటుంబీకులు నా భర్తకు మరలు మందు పెట్టారు. ఎందుకు ఈ మాట చెప్పమన్నాడు నాకు తెలియదు ఈ రోజున వాక్యం. లేకపోతే మహిమ కలిగిన సింహాసనం వాక్యాన్ని సిద్ధపరిచాను. ఆరాధన చేస్తూ ఉండగా 5 నెలలు నేను కాపాడి ఉన్నాను. వారి కుటుంబం నా వశంలో ఉంది. ఆ మాట చెప్పంటా ఉంటే ఈ వాక్యాన్ని మతికొచ్చి తీశాను. హల్లెలూయా, హల్లెలూయా. లేకపోతే సింహాసనం, మహిమ కలిగిన సింహాసనం, న్యాయాధిపతి ఎలా కూర్చుంటున్నాడని వాక్యాన్ని రాత్రంతా సిద్ధపడ్డాను, పగులు సిద్ధపడ్డాను. వాక్యం చెప్తే ఆరాధన సమయంలో ప్రభు అంటున్నాడు, ఈ 5 నెలలు కాపాడి నా వశంలో ఉన్నారు నా పిల్లలని చెప్పు, వారిని కాపాడింది నేనని చెప్తా ఉంటే ఆశ్చర్యం కలిగి ఆ మాట తీసుకున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున అప్పుడు ఆమె మరల మందు ఎవరు పెట్టారట, ఆమెను విడిపించడానికి ఎక్కడికో వెళ్ళి మందు దాపించుకొని వచ్చింది. ఆ భార్య భర్త మోకరించి ప్రార్థన చేస్తా ఉంటే వారి గురించి నాకు ప్రార్థన చేయండి అయ్యా అంటుంది. ఎందుకంటే అతను ఆ కుటుంబం వైపు చూడకూడదు. హల్లెలూయా. ఈరోజు ఇక్కడ ఎవరైనా ఉన్నారా కుటుంబాల వైపు చూసేవాళ్ళు? మరలు మందు పెట్టారు, నాకు మందు పెట్టారున్నారా? యేసు నామములో ఈ రోజున ఆ మందు తొలగిపోవును గాక. హల్లెలూయా. అటువంటి ఆలోచన కలిగి వారు మార్పు చెందురు గాక. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఏంటి సమస్య? ఏంటి అంటే ఒకటేనది, అతడు మొట్టమొదటి మాట నా మాట వినుడు. నా రెండవది చెప్పాను, మమ్మల్ని పట్టించుకోడు. ఏమన్నది? మమ్మల్ని పట్టించుకోడు. మూడవది మా ధ్యాసలో లేడు. ఈ మాట నాకు మతికి చాలా జాగ్రత్తగా ఉన్నాయి. ఆమె మాట్లాడిన మాట ఈ మధ్య కాలంలోనే వెళ్ళాను. ఈ నెలలోనే వెళ్ళాను ఆ కుటుంబాన్ని దర్శించడానికి. ఎప్పుడో కాదు, ఈ నెలలోనే వెళ్ళాను. ఎక్కడన్నా అడగబోకండి. హల్లెలూయా. నా ధ్యాసలో లేదు, మా కుటుంబం మీద లేదు. ఆయన ధ్యాస అంతా ఎక్కడో ఉంది. అంటే కన్నీళ్ళు విడిచింది తల్లి. అయ్యా, నన్ను కానీ నా పిల్లలు కానీ పస్తులు ఉన్నా కూడా ఎవరిని కానీ పట్టించుకోడయ్యా. ఒక రోజున నేను నా మెల్లో మంగళసూత్రం తాకట్టు పెట్టి నా పిల్లలు బర్త్డేని కేకు తీసుకొని రావడానికి సొమ్ము తీసుకొని వచ్చి, ఇదిగో నేను ఆ బీరువాలో పెడితే తెలియకుండా ఆ బీరువాలో ఉన్న డబ్బంతా తీసుకొని వెళ్ళి ఇంకో కుటుంబంలోకి ఇచ్చాడయ్యా. నా వశంలో లేడయ్యా. అయ్యా, పిల్లలు బర్త్డేకి తీసుకొని వచ్చాను, నీ కాళ్ళు పట్టుకుంటానయ్యా. పిల్లలు బర్త్డేనయ్యా, మనకు పుట్టిన పిల్లలయ్యా. చిన్న కుమారుడు బర్త్డే, దయచేసి నీ కాళ్ళు పట్టుకుంటాను. వాడి సంతోషాన్ని నేను ఎప్పుడూ చూడలేదు. నన్ను అడిగింటే డబ్బులు లేకపోతే నా మంగళసూత్రం కుదవబెట్టానయ్యా. కాళ్ళు పట్టుకుంటానంటే నన్ను నా పిల్లలను నిర్దాక్ష్యంగా తన్ని బర్త్డే రోజు భయంకరంగా చిత్రహింసలు ఏడ్చేటట్లు చేశాడయ్యా. ఈడు మంచివాడు కాదయ్యా. నా మాట విన్నంత వరకు, నా కుటుంబంలో ఉన్నంత వరకు చాలా జాగ్రత్తగా ఉన్నాడు, చాలా బాగా ఉన్నాడు. అయితే ఈ రోజున నా మాట వినక, నా కుటుంబీకులను పట్టించుకోక, నా ధ్యాసలో లేక మా కుటుంబాన్ని పట్టించుకోక, ఈ రోజున నా తండ్రి, నా సేవకుడా, ఈ రోజున నా కుటుంబం కళ్ళల్లో ఉందయ్యా. కాపాడండి ప్రభా, కాపాడండి ప్రభా. ఎందరు బిడ్డలు, ఎన్ని కుటుంబాలు ఈ విధానంగా ఏడుస్తున్నారో తెలియదు. ఎందరు ఏ కుటుంబంలో ఇలాగా ఏడుస్తూ ఒకరి కుటుంబం వల్ల ఒకరు సంతోషాలను బట్టి ఎన్ని కుటుంబాలు, భార్య, భర్త, పిల్లలు, కుటుంబం అంతా కన్నీళ్లు గారుస్తూ ఏడుస్తూ కన్నీళ్లు పెడుతూ, ఒకవేళ
నిన్ను బట్టి, నీ కుటుంబాన్ని బట్టి, నీ వ్యక్తిగత జీవితాన్ని బట్టి ఎన్నో కుటుంబాలు ఏడుస్తూ ఉన్నారా? ఆ శాపం ఊరికే పోదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ శాపము అంతటితోనే పోతే బాగుండు. భయంకరంగా తన్నాడు, విచ్చలవిడిగా కొట్టాడు, వెళ్ళిపోయాడు, 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 వెళ్ళిపోయాడు. వెళ్ళిన ఆశ్చర్యం ఏంటో తెలుసా? నేను చెప్పాను, ప్రార్థన ఏ వ్యక్తినైనా మారుస్తుంది. హల్లెలూయా. ఆ కొట్టిన కొట్టు దెబ్బలకు తల్లి మోకరించి మోకరించి ఏదీ తోడులేని ఆమె, ఏకాంతి లేని నిశీదిలో, ఏ తోడు లేని విషాదపు వీధులలో, ఎన్నో అపాయపు అంచులలో నన్నాదుకున్న నా కన్న తండ్రివి, ఏకాంతి లేని నిశీదిలో, ఏ తోడు లేని విషాదపు, పాడండి, ఎన్నో అపాయం. పరిశుద్ధాత్మ దేవుని మీద కుమ్మరించబడతా ఉంది. అన్నాదుకున్న యేసయ్యా నన్ను అనాథగా విడువక, నీలాంజనములతో నాకు పునాదులు వేసితివే. యేసయ్యా నన్ను అనాథగా విడువక, యేసయ్యా నన్ను అనాథగా విడువక, నీలాంజనములతో నాకు పునాదులు వేసితివే. హల్లెలూయా. అనాథగా నన్ను విడుస్తావయ్యా. ఉన్న భర్త విడిచిపోయా, పిల్లలు ఏడుస్తున్నారు, ఆకలి అంటున్నారు, ఉన్న మంగళసూత్రం కాస్త వెళ్ళిపోయింది, అనాథయ్యాను అని మోకాళ్ళేసి ఎలుగెత్తి ఏడ్చిందట తల్లి. దేవుడు ప్రార్థన వినకుండా వెళ్తాడండి? విన్నాడండి. ఇతను వెళుతున్న మార్గంలో ఆ ఇంటి దగ్గరికి వెళ్ళాడు. ఇంటి దగ్గరికి వెళ్ళేసరికి ఏం జరిగిందో తెలియదండి. ఇతన్ని భయంకరంగా కొట్టి ఒక కాలు విడిచి ఇంటికి పంపారు. అక్కడే బజార్లో పడేశారు. హల్లెలూయా. కాలు వించి బజార్లో పడుకోబెట్టారు. భార్య ప్రేమ కదా, భార్య ఎవరి వశంలో ఉంది? భర్త వశంలో ఉంది. నాకు భర్త కావాలని ఆశ ఉంది, భర్త కానీ వేరొక దగ్గర ఉన్నాడు. ఎప్పుడైతే ఆ మాట అన్న వెంటనే ఆ భార్య దేవుడు ప్రార్థన విన్నాడు. అక్కడ ఆ బిడ్డను భయంకరం కొట్టి కాళ్ళు విరిస్తే తీసుకుని వెళ్ళి హాస్పిటల్ చేర్చి కట్లు కట్టించి ప్రార్థన బాగా చేసుకొని వచ్చి నా ముందు నిలబెట్టి, హల్లెలూయా, హల్లెలూయా. భర్త మాత్రం చాలా మెత్తని శుతి మెత్తనగా ఉన్నాడు. ఏమీ తెలియని మంచి అమాయకుడు లాగా మౌనంగా కూర్చున్నాడు. నేను అన్నాను, ఎరా చేసేవా అంటే, అయ్యా నా భర్త నా భార్యను కొట్టిన ఇబ్బందులు పగవాడు కూడా రాకూడదు. ఎలా మారావు తెలీదు. మొదటిగా ఆమె అన్న మాట, వీడు నా మాట వినుడు. ఇప్పుడు యోబు కూడా ఎవ్వరి మాట విన్నవాడు కాదు. సాతానుడు అన్నాడు, యోబు నీవు సర్వ సంపదలు కలిగిన వ్యక్తి, ధనవంతుడవు, నీకు నచ్చినట్లుగా కోరినట్లుగా మెచ్చి కావలసినవన్నీ నీ ఎదుటికి నేను కనపరుస్తాను. చాతనైతే చూశాడు. కానీ మొదటి వచనం చదవండి. ఇతడు దేవుని యందు భయము భక్తి కలిగి, చప్పట్లు కొడదాం బిగ్గరగా, ధనవంతుడే,
భూవాసమే సమస్తం ఉన్నవాడే. అయితే అయితే చెడుతనం వద్దనుకున్నవాడు, చెడుతనము పలుసార్లు సాతాను తీసుకొని వచ్చి ముందు నిలబెట్టాడు. డబ్బు ఉంది కదా, అందం ఉంది కదా, ఐశ్వర్యం ఉంది కదా, బలం ఉంది కదా, సమస్తం ఉంది కదా, నీ ఎదుటికి కూడా సాతానుడు సర్వము తీసుకొని వచ్చి ఎదురు నిలబెడతాడు. ఎందుకంటే సాతాను వశము చేసుకోవడానికి. హల్లెలూయా. ప్రియ దేవుని ప్రియ కుమారుడు కుమార్తె, నీ జీవితాన్ని అందాన్ని బట్టో, నీ ఐశ్వర్యాన్ని బట్టో, నీ బలాన్ని బట్టో, నీ డబ్బును బట్టో ఏదో ఒకటి సాతానుడు కూడా నిన్ను కూడా అతని వశము చేసుకోవడానికి, సాతాను వశం చేసుకోవడానికి ఎన్నో సార్లు నిన్ను ప్రయత్నించి ఉన్నాడు ఈ 5 నెలలలో. అయితే సాతానుడు ఎన్ని మార్లు నీ మీదికి ప్రయత్నించినా వాడికి చేత కాలేదు. ఎందుకంటే నీ చుట్టూ దేవుడు ఉన్నాడు, దేవుని కంచె ఉంది, దేవుని కాపుదల ఉంది, దేవుని భద్రత ఉంది, దేవుని క్షేమము నీ చుట్టూ ఉంది. కనుక సాతానుడు 5 మాసములు ప్రయత్నించినా కూడా వాడి చేతగాక వాడు వెనక్కి వెళ్ళి దేవలోకానికి వెళ్ళి, దేవా ఎన్నిసార్లు ప్రయత్నించినా, ఎన్నిసార్లు మాట్లాడినా, ఎన్ని ఆలోచనలు పెట్టినా, ఎన్ని ప్రలోభాలు పెట్టినా నాకు లొంగని వ్యక్తి ఎవరు? యోబు ఒక్కడే. ఎందుకు యోబు లొంగలేదు? ఎందుకు యోబు నాకు పడిపోలేదు? ఎందుకు? కారణం ఏంటి అంటే అతడు భక్తి పరుడు. హల్లెలూయా. భక్తి చేస్తా ఉన్నాడు, ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఈ రోజున దేవుని నమ్ముకున్న దేవుని ప్రియబిడ్డలారా, ఈ 5 మాసములు నిన్ను పడగొట్టడానికి, నీ కుటుంబాన్ని నాశనం చేయడానికి, నీ పిల్లల అనారోగ్యం నడిపించడానికి సాతాను పలు రకాలుగా ప్రయత్నించి ఉన్నాడు. వాడి చేత కాలేదు. కారణం ఏంటంటే నువ్వు చేస్తున్న ప్రార్థన బట్టి. హల్లెలూయా. నువ్వు చేస్తున్న భక్తిని బట్టి వాడి చేత కాలేదు. ఎందుకంటే ఈడు అక్కడ వశంలో ఉన్నాడు కాబట్టి ఎవరి మాట వినలేదు, భార్య మాట వినలేదు. కానీ యోబు కూడా దేవుని వశంలో ఉన్నాడు కదా. యోబు గ్రంథం 1:5 వచ్చిన చదువు. దేవుని వశంలో ఉన్నాడు కదా, దేవుని వశంలో ఉన్నాడు. చదవండి. యోబు హృదయంలో దేవుని దూషించరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి ఉదయాన్నే లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తం ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఉదయాన్నే లేచాడు, మోకరించాడు. అయ్యా నా తండ్రి, అయ్యా నా ప్రభా, ఈ కుటుంబంలో నా పిల్లలు ఏమైనా నీకు విరోధం చేశారేమో, నీకు పాపం చేశారేమో అని దేవుని మాట వినకుండా వీరేమైనా లోబడిపోయారేమో. దేవుని మాట మాత్రం వినాలయ్యా. దేవుని మాట వినండి నా బిడ్డలేమో. దయచేసి నీ కాళ్ళు పట్టుకుంటానయ్యా. దేవుని మాట వినేటి, నీ మాట వినేటట్లు చేయండి అయ్యా. నీ మాట వినేటట్లు చేయండి అయ్యా. ఎక్కడైనా పాపం చేసి నీకు క్షమించండి అయ్యా. ఎక్కడైనా పాపం చేసి నీకు క్షమించండి. యోబు భక్తుడు ఏం చేస్తున్నాడంటే దేవునికి మాత్రము లోబడి బ్రతుకుతూ ఉన్నాడు. దేవుని మాట వింటున్నాడు. నేనే కాదు, నా పిల్లలు నా మాట వినాలి, నా పిల్లలు కూడా దేవుని మాట వినాలి, నా కుటుంబం అంతా దేవుడి మాట వినాలి. దేవుని మాట తప్ప ఏ ఒక్కరు కానీ ఎవరి మాట వినకూడదు. ఎందుకు దేవుని మాట వినాలి? దేవుని మాట దేవునితో వెళ్ళి మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. అయితే మనుషుల మాట విన్నాడా దావీదు? యోబు వినలేదు. మనుషుల మాట విన్నవాడు కాదు. ఎందుకు సాతానుడు ఆ కుటుంబాన్ని, ఆ పిల్లలను ఎవరిని కానీ ముట్టుకోలేకపోవడానికి గల కారణం ఏంటంటే మనుషుల మాట విన్నవాడు కాదు, సాతాను మాట విన్నవాడు కాదు, ఎవరి మాట విన్నవాడు కాదు. మనమందరం, నేనే కాదు నా పిల్లలు కూడా దేవుని మాట వినాలి. ఎక్కడ ఎవరు దేవునికి విరోధంగా చేయకూడదు. విరోధంగా నా పిల్లలు కానీ నేను కానీ ఎక్కడ కానీ నిలబడకూడదని ప్రయాసపడ్డాడు. ఉదయాన్నే లేచి ప్రార్థన చేశాడు. ఈ రోజున ఈ మాటలు వింటున్న దేవుని ప్రియ బిడ్డలారా, నీవు కూడా దేవునికి అలాగా జీవిస్తూ ఉన్నావా? దేవునితో మాట్లాడలేకపోతే, దేవుని అరుణోదయం లేచి ప్రార్థన చేయలేకపోతే కన్నీళ్ళు విడుస్తున్నాడు. ఉదయాన్నే లేచి వారి పిల్లల కొరకు ప్రార్థన చేయలేకపోతే కన్నీళ్ళు విడుస్తున్నాడు. ఎందుకంటే పిల్లలు చెడిపోతూ ఉన్నారు. పిల్లలు దేవునికి విరోధంగా నిలబడుతూ ఉన్నారు. పిల్లలు విరోధంగా దేవునికి నిలబడుతూ ఉన్నారు. ఏ పిల్లలు దేవుని మాట వినడం లేదు. వాళ్ళకు నచ్చినట్లుగా బ్రతుకుతూ ఉన్నారు.
అందుకే దేవుడు, నేనే కాదు నా పిల్లలు కూడా దేవుని మాట వినాలి, దేవుని మాట వినాలి, దేవుని మాట వినాలి. అరుణోదయంలో లేచి దేవుని దర్శించిన వాడు యోబు. నీవు మాట్లాడని రోజునా, హల్లెలూయా. వాడిని అడిగాను, ఎరా ఎందుకు నువ్వు ఇలాగంటే, అయ్యా నిజంగా నీకు మందు పెట్టారా అంటే, అదేమో తెలియదయ్యా. మరి ఏమిరంటే, వాళ్ళు మాట్లాడకుంటే, హల్లెలూయా, ఏవయ్యా మార్పు గారిని వాళ్ళు మాట్లాడలేకపోతే, జీవన్ కుమార్ గారిని వాళ్ళు మాట్లాడలేకపోతే ఏమట ఉండలేకపోతుంటే, హల్లెలూయా. వాడిచ్చిన సమాధానం, వారు మాట్లాడలేకపోతే ఉండలేకపోతా ఉంది, వాళ్ళు మాట్లాడలేకపోతే ఉండలేకపోతా ఉంది. మరి ఇప్పుడు రా కొట్టారు కదయ్యా, మౌనం కూర్చుంది. హల్లెలూయా. అంటే ఎవరి వశంలో, ఇప్పుడు జీవన్ కుమార్ మార్కు వశంలో ఉన్నాడు అనుకో, మార్కు మాట్లాడకుంటే, హల్లెలూయా, మార్కు మాట్లాడకుంటే ఏం చేస్తాడు? హల్లెలూయా, హల్లెలూయా. ఇంకెవరైనా బయటికి వెళ్ళారనుకో జాగ్రత్త. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మార్కు ఏది మాట్లాడకపోతే జీవన్ కుమార్కి ఏంటి? నాతో మాట్లాడలేదు, నాతో బావుగా మాట్లాడేది, అందరితో మాట్లాడే మహానుభావుడు ఉన్నాడు. అలాగే వాళ్ళ పేరు చెప్పకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మాట్లాడలేకపోతే అందరికీ పిచ్చి. హల్లెలూయా, హల్లెలూయా. అందరి వాడు. హల్లెలూయా. ఎవరు మాట్లాడలేకపోయినా వారి వశంలో ఉన్నంత వరకు వాళ్ళు మాట్లాడలేకపోతే ఉండలేరు అన్నాడు. కానీ యోబు కూడా దేవుడితో మాట్లాడలేకపోతే ఉండలేకపోతున్నాడు. చప్పట్లు కొట్టు. హల్లెలూయా. ఉదయం నుంచి సాయంకాలం వరకు దేవునితో మాట్లాడలేకపోతే నిలబడలేకపోతున్నాడు, కూర్చోలేకపోతున్నాడు, పడుకోలేకపోతున్నాడు, కళ్ళకు నిద్ర పట్టలేదు. నీవు మాట్లాడని రోజునా నా కన్నులకు నీ దొరకరువాయనే, నీవు మాట్లాడని, పాడండి చప్పట్లు కొడుతూ, నా కరువాయనే, నీవు పెదవిపిన, ఆహా, నీ సన్నిధి పాచిక బయలాయనే, నీవు పెదవిపిన, నీ సన్నిధి పాచిక బయలాయనే, నీ సన్నిధి పాచిక బయలాయనే. హల్లెలూయా. నీవు పెదవిప్పితే, నీవు మాట్లాడితే నీ సన్నిధి పచ్చిక పచ్చగా కనపడతా ఉందయ్యా. నీవు మాట్లాడని రోజు నా కళ్ళకు నిద్ర పట్టలేదయ్యా. పిచ్చోళ్ళ పనిదేగా. హల్లెలూయా. ఎవరి పిచ్చోడు ఇప్పుడు? యోబు. దేవుని మైకంలో ఉన్నాడు, మనుషుల మైకంలో కాదు. ఉదయాన్నే లేచి సాయంకాలం వరకు ప్రభా 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 యేసయ్యా అంటున్నాడు. ఎవరి మైకంలో ఉన్నాడు? దేవుని మైకంలో ఉన్నాడు, దేవుని ప్రేమలో ఉన్నాడు, దేవుని వశంలో ఉన్నాడు. అలాగ దేవునితో మాట్లాడలేక, అలా దేవునితో ప్రార్థన చేయలేక, అతను దేవునితో భక్తి చేస్తున్న వ్యక్తి కుటుంబానికి దేవుడు కాపుదల ఉండడా? ఉండడా? ఈరోజు నాకు ఒక ప్రశ్న వేస్తాను. దేవుని మైకంలో ఎంతమంది ఉన్నారు? చేతులు ఎంత కలిపి చప్పట్లు కొడతారు బిగ్గరగా. ఏమయ్యా, ఎవరు లేరు దేవుని మైకం? అందరూ లోకమైకంలోనే ఉన్నారా? అందరూ లోకమైకంలోనే ఉన్నారా? ఒప్పుకున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు నీ మైకం దేవుడు తొలగించును గాక. మీకున్న మైకాలు దేవుడు బయటికి నడిపించును గాక. ఒక్కరోజు మాట్లాడలేకపోతే కళ్ళకు నిద్ర పట్టలేదంట యోబు. ఉదయాన్నే లేస్తా ఉంది, అరుణోదయం తెల్లవారకు ముందుకే లేచి మోకాల నుంచి మోకరించి, నీవు మాట్లాడని రోజునా నా కన్నులకు నీ దొర, పాడండి అందరూ, నీవు మాట్లాడని నా కన్నులకు నీ దొర, నీవు పెదవిప్పిన రోజునా నీ సన్నిధి పాచిక బయలాయనే, నీవు పెదవిప్పిన నీ సన్నిధి పాచిక
బయలాయనే నీ సన్నిధి పాచిక బయలాయనే యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా విశ్వమంత నీ నామము గణనీయము విశ్వమంత నీ నామము గణనీయము హల్లెలూయా. మాట్లాడలేకపోతే నేను ఎక్కడ బ్రతకగలనయ్యా? ఒక చిన్న మాట్లాడండి ప్రభు. నా కుమారులు తప్పు చేశారేమో, నా కుటుంబీకులు తప్పు చేశారేమో, ఒక్కసారి మాట్లాడండి, ఒక్కసారి మాట్లాడండి ప్రభు. వారిలో నా అపవిత్రత తొలగించండి ప్రభు, వారి కన్నీళ్ళు తొలగించండి ప్రభు. నా పిల్లలు నాకు దూరంగా బ్రతుకుతున్నారయ్యా, నా పిల్లలు నాకు దూరంగా ఉన్నారయ్యా. అయ్యా నా భార్య బయటికి వెళుతూ ఉంది, నా భర్త బయటికి వెళుతున్నాడయ్యా, నా పిల్లలు లేరయ్యా, నా యావదాస్తి బయటికి వెళుతూ ఉందయ్యా. నేను పంట పొలాలు వేసానయ్యా, కన్నీళ్ళతో విత్తానయ్యా, పొలము నా తండ్రి అప్పులు చేసి వేసానయ్యా. అయ్యా నా కుటుంబం అంతా శ్రమలో ఉందయ్యా. అయ్యా నా కుటుంబంతో మీరు మాట్లాడండి ప్రభా, నా పిల్లలతో మీరు మాట్లాడండి ప్రభు. నా పిల్లలు ఏ స్థితిలో ఉన్నా నాకు తెలియదయ్యా, నీవు నాతో మాట్లాడండి, నాతో మాట్లాడండి, నాతో మాట్లాడండి, నాతో మాట్లాడండి అని అరుణోదయమున దేవుడు యోబు లేచి దేవుని పాదాలు పట్టుకుంటున్నాడే. దేవుని పిల్లలారా, ఈరోజు ఎవరి మైకంలో ఉండి దేవుని మరిచిపోయి భక్తి పరువని నీ కుటుంబాన్ని కాపాడా? నీ నా పాపములు బట్టి ఈరోజు దేవుడు కాలగర్భంలో కలిపేయాలి కదా, చంపేయాలి కదా. యోబు అంటే దేవుని వశములో ఉన్నాడు, దేవునితో గడుపుతూ ఉన్నాడు, దేవుడిలో నిలబడ్డాడు కనుక యోబు కుటుంబాన్ని కాపాడుతూ ఉన్నాడు. కానీ నువ్వు దేవుని వశంలో ఉన్నావా? నువ్వు బ్రతికేది దేవునికి అరుణోదయం లేచి ప్రార్థన చేస్తాడు, నువ్వు బ్రతికేది ఎవరి మైకంలో ఉన్నావు? ఎవరి మత్తులో ఉన్నావు? ఎవరి మైకంలో, ఎవరి వశంలో ఉన్నావు? ప్రభు ఈరోజు నీ మాటల ద్వారా ఆ మైకంలో నుంచి, ఆ మత్తులో నుంచి, సాతాను క్రియల కబంధ అస్తములలో నుంచి నా దేవుడిని విడిపించును గాక, నా దేవుడిని కుటుంబాన్ని విడిపించును గాక. ఎవరి వశంలో నీవు పడకుండగా నా దేవుడిని నిలబెట్టును గాక. ఎవరిని నీ వశము చేసుకోకుండా దేవుడు నేను నిలబెట్టును గాక. హల్లెలూయా. ఎన్నో కుటుంబాలుగా చెడిపోవడానికి గల కారణం ఏంటి? ఒకరి మనసు చెడిపోవడం, మరొకరి మైకంలో నేను పడిపోవడం. ఈరోజున పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, యోబు నా వశంలో ఉన్నాడు. చప్పట్లు కొట్టండి. ఒక రోజున దేవుడు ఒక కుటుంబం చాలా ప్రేమగా భక్తిగా వెళ్తూ ఉంది, చాలా భక్తిగా. అయితే ఒకసారి ఒక వ్యక్తిని నమ్మారు అంటే ప్రాణం పోయేంత వరకు ఆ కుటుంబాన్ని వారు మర్చిపోయారు. ఎందుకు చెప్తున్నానంటే, ప్రభువైన దేవుని పిల్లలారా, ఈ రోజున నీవు దేవుని మైకములు, దేవుని భక్తిలో ఉన్నంత కాలం దేవుడు నిన్ను కాపాడుతూనే ఉంటాడు, కాపాడుతూనే ఉంటాడు, కాపాడుతూనే ఉంటాడు, కాపాడుతూనే ఉంటాడు, కాపాడుతూనే ఉంటాడు, కాపాడుతూనే ఉంటాడు. కానీ మనుషులు కాపాడలేరు, మనుషులు కాపాడలేరు, మనుషులు కాపాడలేరండి. మనుషులు కాపాడతారని నేను అనుకున్నావా? నేను పలుసార్లు చెప్తూ ఉంటాను, ఒక భార్య భర్త అన్యోన్యంగా ఉన్నారు, కుటుంబాన్ని విడిచి వెళ్ళారు, దూరదేశానికి చక్కటి ఉద్యోగం వచ్చిందని దూర ప్రాంతంలో మంచి పట్టణంలో ఇద్దరు ఇంజనీర్లు, ఇద్దరు బాగా చక్కగా సంపాదిస్తూ ఉన్నారు, ఇద్దరు బాగా డబ్బు సంపాదిస్తూ ఉన్నారు.
దేవుడు చక్కటి ఒక పాపనిచ్చాడు. ఒక పాపనిచ్చిన తర్వాత చక్కగా కుటుంబం సంతోషంగా ఉంది, సంతోషంగా ఆనందంగా ఉంది. ఆనందంగా ఉన్న కొన్ని సమయంలో ఇద్దరు నమ్మకంగా బ్రతుకుతూ ఉన్నారు. ఇద్దరు వెళ్ళారు. ఇద్దరు వెళ్ళేసరికి ఇంటికి వచ్చేటప్పుడు ఒకడు వచ్చాడు, ఆమె కానీ లేదు. ఆమె లేదు. కారణం ఏంటి? ఆమె చంపేసి ఇంటికి వచ్చాడు. ఆమె చెడ్డదా? కాదు. భర్త చెడ్డవాడు, భర్త మంచివాడు కాదు. ఆమె ఏమనుకుంది? నా భర్త మంచివాడు, నమ్మింది, ప్రాణాలు సైతం పుట్టింది, కుటుంబాన్ని విడిచింది, భర్తను నమ్మి వచ్చింది. వచ్చిన తర్వాత దూరదేశానికి ప్రయాణమైంది. పిల్లలు కలిగారు. పిల్లలు కలిగిన తర్వాత భర్త మనసు మారి భార్య చెప్పాడు. కానీ యేసయ్య వశములో నీవు ఉన్నావా? యేసయ్యని నువ్వు నమ్మావా? నేను నమ్మిన వారందరినీ నాశనం చేయవచ్చు. నీ పక్కలో ఉన్నవారు కూడా, నీ కుటుంబీకులు కూడా, నీ కన్నబిడ్డలు కూడా అందరూ నిన్ను మోసం చేయవచ్చు. కానీ దేవుని వశములో నీవు ఉన్నావా? దేవుడు నీకు హాని చేయనివ్వడు. అస్సలు నీకు 5 మాసములు దేవుడు కాపాడి ఉండడం గల కారణం దేవుని వశములో నీవు ఉన్నావు. దేవుని మందిరంలో ఉన్నావు. నీకు కానీ నీ కుటుంబానికి కానీ ఏ ఆపద. అందుకే యోబు దేవుని యందు భయమో భక్తే నిలిపాడు. ఏం నిలపలేదండి, మందిరాలు కట్టలేదు, ఏం పెద్ద ఇబ్బంది చేయలేదు. ఆయన దేవుని యందు భక్తి చేస్తూ ఉన్నాడు. భక్తి చేసే కారణాన్ని బట్టి తన భక్తులను దేవుడు కాపాడువాడు. చప్పట్లు కొడదాం ఇప్పుడు కొట్టండి. తన భక్తులను దేవుడు కాపాడువాడు. ఈ రోజున దేవుని ఊరికే నమ్ముకున్నాను, భయపడుతూ ఉన్నావా? భయపడదు. యేసయ్యను ఊరికే నమ్ముకున్నాను, యేసు ప్రభు ఇలా చెప్తూ ఉన్నాడు, యేసు ప్రభు ఎప్పుడు అది చేయదు ఇది చేయదు అంటూ ఉన్నాడు. ఎందుకు అంటూ ఉన్నాడు తెలుసు? అది చేయదు ఇది చేయొద్దు, జాగ్రత్తగా బ్రతకని ఎందుకు అంటున్నాడు? దేవుడు నిన్నే కాదు నీ కుటుంబాన్ని జీవిత కాలం అంతా ఒక 100 ఏళ్ళు బ్రతికేటట్టుగా నిన్ను ఆయుష్ను పొడిగించి నీ పిల్ల పాపలను కంటికి కనుపాపలే కాపాడుతున్నది. కారణం ఏమిటి తెలుసా? నీవు ఆయనకు భక్తి చేస్తూ ఉన్నావు గనుకనే ఆ భక్తి ఏం చేసిందంటే నీకు, నీ కుటుంబానికి, నీ పిల్లలకు, నీ యావదాస్తికి దేవుడు కంచె వేసేటట్లుగా ఆ భక్తి మారింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్త. నీ ప్రక్కల వాళ్ళు నిన్ను మోసం చేయవచ్చు, కానీ మనమందరం ఆరాధించే దేవుడు మాత్రం మోసము చేయజాలడు. ఆయన పేరే నజరేయుడైన యేసు. ఆయన నిన్ను ప్రేమించి ఎక్కడి నుంచి వచ్చాడు తెలుసా? ఆకాశ మహాకాశాలు పరలోక రాజ్యం వద్దనుకొని పాపము చేస్తున్న నరులను ప్రేమించి ఎలా వచ్చాడు? నరులను ప్రేమించి వచ్చాడు. ప్రేమించిన వాడు ప్రాణం పెడతాడా? ప్రాణం తీస్తాడా? మరి ఈరోజు ప్రాణాలు తీస్తున్నారు. హల్లెలూయా. అది లోక ప్రేమ. నా యేసు ప్రేమ అంతులేని ప్రేమ. హల్లెలూయా. నా యేసు ప్రేమ మారదు, అప్పటికీ మారదు, ఇప్పటికీ మారదు. లోకాన్ని ప్రేమించాడు. లోకాన్ని ప్రేమించిన యేసయ్య తన భక్తులను కాపాడుకోవాలి. మలినమవుతున్నారు, నా భక్తులు పాపములో ఉన్నారు, ఆ పాపమునకు ప్రాయశ్చిత్తం నేనే చేయాలని లోకములోనికి వచ్చి సిలువ మీద తన ప్రాణం పెట్టి పాపము చేస్తున్న వారి నీతిమంతుల కొరకు అని రాలేదు, పాపం చేసిన వాళ్ళ కొరకు వచ్చాడు. పాపం చేసి అపరిశుద్ధంగా ఉండి మార్పు చెందని బిడ్డల కొరకు యేసయ్య భూలోకానికి వచ్చి మలినమైన జీవితాలను బాగు చేయడానికి ఆయన వచ్చి ఉన్నాడు. హల్లెలూయా. మలినమైన జీవితాలను బాగు చేయాలంటే మనిషిని మనిషిగా బ్రతకనిమ్మని, మనిషి మృగముగా మారకూడదు, మనిషిలో ప్రేమ చావకూడదు, మనిషిలో మంచితనము చావకూడదు, మనిషిలో భూలోకంలో 10 కాలాల పాటు మంచి చావకూడదు అని మంచి చూపించడానికి, ఆయన మంచితనం అంతా చూపించడానికి యేసయ్య భూలోకానికి వచ్చి తన మంచితనాన్ని చూపించి మానవుని పాపములంతటి కొరకు ప్రాయచిత్తంగా తన ప్రాణాన్ని రక్తాన్ని చిందించి ఆయన 3వ రోజున మృత్యుంజయుడై తిరిగి లేచాడు. హల్లెలూయా. అది నిజమైన ప్రేమ, అది అంతులేని ప్రేమ, ఆయన మారని ప్రేమ, మార్పు లేని ప్రేమ ఆయనది.
ఆయన ప్రేమలో మార్పు లేదు, ఆయన కాపాడటంలో మార్పు లేదు, తన భక్తులను కాపాడే విషయంలో మార్పు లేదు ఆయనకు. ఆయన భక్తులను ఎప్పుడు కాపాడుతూనే ఉంటాడు. ఒక మాట చదవండి, హెచ్కేలు గ్రంథం 18:4. హెచ్కేలు గ్రంథం 18:4. మనుషులందరూ చప్పట్లు కొట్టండి బిర్రుగా. మనుషులందరూ నా వశములో ఉన్నారు, తండ్రులేమి కుమారులేమి అంత నా వశంలోనే ఉన్నారు. మీరందరూ ఎవరి వశంలో ఉన్నారు తెలుసా? దేవుని వశంలో ఉన్నారు. దేవుని వశంలో ఉన్న తర్వాత మనుషులందరూ దేవుని వశంలో ఉన్నారు. కానీ సాతానుడు ఏం చేస్తా ఉన్నాడంటే దేవుని వశంలో ఉన్న బిడ్డలను లోక వైపు లాగుతూ ఉన్నాడు, లోక ఆశలు చూపిస్తూ ఉన్నాడు. ఇదిగో డబ్బాశ, స్త్రీ ఆశ, పురుషుని ఆశ, ఇదిగో అనేకమైన కల్మషము, మోసము, దగ, సమస్తం అన్ని ఆశలను చూపించి లోకంలో మీరందరూ దేవుని మనుషులు, దేవుని వశంలో ఉన్న వాళ్ళే. కానీ దేవునిలో నీవు ఉన్నావు, దేవుని భక్తిలో ఉన్నావు, మంచివాడివే, మంచిదానవే. అయితే సాతాను ప్రబలోభవలించి, సాతాను మాయ చేసి, సాతాను కలవరపరిచి, సాతాను నిన్ను, నీ కుటుంబాన్ని పాడు చేయాలని, నీ జీవితాన్ని పాడు చేయాలని, అనేకులు ఎదుట నీ మంచితనాన్ని కనపడకుండా నీ పాపపు జీవితాన్ని కనపడేటట్లు చేయాలని దేవుని వశంలో ఉన్న నిన్ను, దేవుని భక్తిలో ఉన్న నిన్ను, మంచిగా బ్రతుకుతున్న నిన్ను, మంచిగా ఆలోచన చేస్తున్న నిన్ను, మంచిగా బ్రతుకుతూ మంచితనంలో ఉన్న నిన్ను సాతానుడు ఏం చేశాడంటే తన వశము చేసుకుంటూ ఉన్నాడు. ఎవరైతే లొంగిపోయిన వారందరినీ సాతాను వశం చేసుకుంటున్నాడు. లొంగని వారిని గూర్చి దేవుని దగ్గరికే వెళుతున్నాడు. చప్పట్లు కొడదామా? ఈరోజు మిమ్మల్ని గూర్చి దేవుని దగ్గరికి వెళ్ళినా కూడా మీరు భయపడవలసిన అవసరం లేదు. హల్లెలూయా. లోకమంత మనుషులందరూ దేవుని వశంలో ఉన్నారు. ఇతకని నీవ రక్షించబడలేకపోయినా, బాప్తిసం తీసుకోలేకపోయినా ప్రభు నిన్ను దేవుని వశంలోనే నీవు ఉన్నావు, దేవుని వశంలోనే ఉన్నావు. అయితే దేవుని వశంలో నిన్ను సాతానుడు ఏం చేస్తా ఉన్నాడంటే పర్మిషన్ అడుగుతున్నాడు దేవుని ఎదుట. ప్రభా చాలా మంది ఈమెను మంచిది అంటున్నారు. ప్రభా ఏమంటున్నారు? చాలామంది ఈమె మంచిది అంటున్నారు, చాలామంది ఈయన మంచివాడు అంటా ఉన్నారు. ఆ మంచి అనుకోకుండా చెడ్డ చేయాలని నేను కోరుకుంటున్నాను. ఒక అవకాశం నాకి జీవన్ కుమార్ చాలా బడాయి పడుతున్నాడు ప్రభా, భూలోకంలో భక్తి చేస్తూ ఉన్నాడు. ఒక అవకాశం నాకి చూద్దాం ఆ కథ ఎంతో. చాలా భక్తి చేస్తాడు, ఒక 5 నిమిషాలు నాకు పర్మిషన్ అని భూలోకానికి వచ్చి దేవుడు కంచె తీసిన తర్వాత ఎన్ని శ్రమలు పెట్టినా ఎలా నిలబడాలి తెలుసా? నిశ్చలముగా నిలబడాలి. యెహోవాగా నిశ్చలముగా నిలబడాలి. లేదు ప్రభా, నిన్న మొన్న వచ్చాడు ప్రభా జయరాజు అంట, ఎవరో బలిపీఠ ప్రార్థన చాలా కలవరం పెడతా ఉన్నాడు. ఏదో ఆయన భక్తి ఎందుకు కొంచెం చూడాలనుకుంటున్నాను. కొంచెం పర్మిషన్ ఇస్తావా? ఆ జయరాజు పర్మిషన్ ఏదో చాలా ఊరేగుతూ ఉన్నాడు, చాలా మాట్లాడుతున్నాడు. కొంచెం పర్మిషన్ ఏంటి ప్రభా? ఏంటి ప్రార్థన చేస్తున్నాడు కదా, కొంచెం పర్మిషన్ ఏంటి ప్రభా? నా శాత కాలేదు, నేను జరుగుతూ చూస్తా, ఏదో ఒక చిన్న మచ్చ పెడతా ప్రభా. బలిపీఠ ప్రార్థనా మందిర బిడ్డలందరికీ వచ్చే వాళ్ళందరినీ ప్రభా ఏసన మారుస్తాడని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఒక పర్మిషన్ ఆడికైతే ఉంది, నేను చూస్తాను. ప్రార్థన చేస్తాడు, ఉపవాస ప్రార్థనలు పెడతాడా? అంటే ఉపవాస ప్రార్థనలు పెడతాడు. ఎక్కడికో సేవకులు ఎందుకు పిలుస్తూ ఉన్నాడు. ఒక పర్మిషన్ చూద్దాం ఆడికైతే ఏందో. లోకములో మనుషులందరూ ఎక్కడున్నారు తెలుసా? దేవుని వశంలో ఉంటే సాతానుకు దిక్కు తెలియక, సాతానుకు సతమతమైపోయి, అయ్యో లోకమంతా దేవుని బిడ్డలేమంటే నా బిడ్డలు ఏంటి అవుతుంది, నా సామ్రాజ్యం ఏమవుతుంది? యథార్థంగా ఒక మాట నేను చెప్తున్నాను, మీ గుడ్డల మీద చేసుకొని చెప్పండి. ఏదో ఒక పాపానికి లోబడి ఉంటారు, ఆ పాపానికి లోబడక ముందు మీరు మంచివారు కదా, మీ గుడ్డల మీద చేసుకొని చెప్పండి. హల్లెలూయా. మనిషి పుట్టుదలను పాపంగా రాడండి, పరిశుద్ధంగా నేను బ్రతకాలని చూస్తూ ఉంటాను. ఏదో ఒక చిన్న మాట. అందుకే ఒక వ్యక్తి వచ్చాడు, యేసు ప్రభు, దేవా దేవుడు వచ్చాడు, నీ రాజ్యంలోకి పోవాలని కోరుకుంటున్నాను. అయితే ప్రభు అన్నాడు, సమస్తాన్ని విడిచిపెట్టి నా వెంటరా అన్నాడు. అదొక్కటి చేయలేకపోతున్నాను ప్రభు,
సమస్తాన్ని విడిచిపెట్టి నీ వెంట రావాలంటే నా చేత కాలేదు ప్రభా. ఈరోజు నీ పరిస్థితి కూడా అలాగే ఉంది. అన్నీ చెప్పండి ప్రభా, ఆ ఒక్కటి మాత్రాన్ని విడవలేను ప్రభా. ఈ రోజున దేవుని వశంలో నీ ముందువు కాక, ఆ ఒక్కటి సమస్తాన్ని విడిచిపెట్టి దేవుడి వశంలో నిన్ను దేవుడి వశంలో చేర్చుకును గాక. దేవుని ప్రియబిడ్డలారా, ఎవకుడు చెడ్డవాడు కాదు. లోకమందంతా మనుషులందరూ దేవుని వశంలోనే ఉన్న వాళ్ళే. అయితే సాతాను కొన్నిసార్లు నీ జీవితాన్ని నాశనం చేయాలని, మంచిగా ఉన్న నీ జీవితాన్ని 10 మందిలో అల్లరి చేయాలని, ఎవరిని అల్లరి చేస్తారో తెలుసా? ఎవరు అల్లరి పాలవుతారో తెలుసా? మంచి వాళ్ళే. అర్థమైందే? ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఒక చిన్న మాట చెప్తా. చక్కగా మంచిగా బ్రతుకుతున్నవాడు చిన్న తప్పు చేస్తే అందరికీ తెలిసిపోతుందా లేదా? చెప్పండి. నోరు తెరిచి మూగా వాళ్ళలాగా ఉంటుంది, బయటికి వెళ్తే బాగా మాట్లాడతారుగా. హల్లెలూయా. మంచిగా ఉంటారు. ఒక చిన్న తప్పు చేస్తేనే ఒకడు ఉంటాడు, అన్ని దుర్మార్గమైన పనులు చేస్తాడు. వాడు ఎన్ని తప్పులు చేసి ఎవడు పట్టించుకుంటాడా? పట్టించుకోడు. వాడు ఎంత దుర్మార్గంగా చేయని. కానీ మంచివాడు ఏదో ఒక చిన్న లోటు కనపడక మునిపే ఊరంతా టాంటాం అవుతారు. కారణం ఏంటి? సాతానుడే. నీ మంచిదానవే, మంచివాడవే, చెడ్డదని నేను అనలేదు. అయితే నీ మంచితనాన్ని కప్పివేసి నీ జీవితాన్ని పాడు చేయాలని, నిన్ను 10 మందిలో అల్లరి చేయాలని ఏదో ఒక తప్పు నీ గుండెల్లోకి సాతాను విసిరాడు. ఆ విసిరిన ఆ మైకం ఈ రోజు వరకు నీలో నిలిచి ఉంది. ఈ రోజున యేసు నామముల ఆ మైకం నా దేవుడు తొలగించబోతున్నాడు. ఆ మైకం నీకు తొలగించబోతున్నాడు. సాతాను నీకు ఈ గ్రామంలోను, నీ కాలనీలోను, నీ జీవితంలో, నీ ఊరిలోను నీ మీద వేసిన చెడు ముద్ర నా యేసు నామముల తొలగించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆ చెడ్డ ముద్ర తొలగించడానికి ఈరోజు అంటున్నాడు, నా వశములో నా పిల్లలు, లోకమంతా నా బిడ్డలు ఉన్నారు. వీళ్ళు నా పిల్లలు లోకంలో. మరొక మాట, అదే మాట చదవండి. మొదటి లైను హెజ్కేల్ గ్రంథం 18:4 చదవండి. తండ్రులేమి కుమారులేమి అందరూ నా వశములో ఉన్నారు. పాపము చేయబడేవాడు చాలండి. హల్లెలూయా. లోకులందరూ, లోకములో ఉన్న వారందరూ నా వశంలోనే ఉన్నారు. ఇప్పుడు నీవు అనుకుంటున్నావు, నేను మంచిదాన్ని కాదు మంచివాడిని కాదని. నీవు దేవుని బిడ్డగా ఈరోజు మార్చడానికి దేవుడు అంటున్నాడు, నీ చుట్టూ కూడా ఈ రోజు నుంచి దేవుడు కాపుదల పెట్టునుగాక. ఆ బిడ్డ అన్న మాట, 3వ మాట ఏమన్నాడంటే, అతడు నా మాట వినలేదు, అలాగే నన్ను పట్టించుకోలేదు. మూడవది ఏమన్నదంటే, ఇదిగో నాతో సరిగా మాట్లాడగలరు కానీ ఇదిగో ఎన్ని కష్టాలు వచ్చినా మా ధ్యాసలో లేడు. ఏమంటున్నాడు? ధ్యాసలో లేడు. ఈ రోజున నీ ధ్యాస ఏదేమైనా యోబు ధ్యాస దేవుని వైపు ఉంది. ఇదిగో దావీదు ఎన్నో శ్రమలుంది. కీర్తనలు 121 వచనం 2వ వచనంలో ఉంటుంది. ఎన్నో శ్రమలలో, ఎన్నో కష్టములలో, ఎన్నో ఇబ్బందులు మన ధ్యాస చెడిపోతుంది. శ్రమ రాగానే ధ్యాస చెడిపోతుంది, కష్టం రాగానే శ్రమ చెడిపోతుంది. అయ్యో నాకు సమస్యలు ఎక్కువైనాయి, బాధలు ఎక్కువైనాయి, కన్నీళ్ళు ఎక్కువైనాయి, నా ధ్యాస మారిపోతా ఉంది. ఎప్పుడయ్యా నువ్వు చెడిపోయడానికి గల కారణం ఏంటి? నా సమస్యల వల్ల నేను చెడిపోయాను, నా ధ్యాస వల్ల చెడిపోయాను, నా కుటుంబ పరిస్థితుల వల్ల చెడిపోయాను. చాలా మంది ఊరికే చెడిపోరు. కుటుంబ పరిస్థితుల వల్ల, కుటుంబ ప్రభావం వల్ల, మనిషికి కలిగిన బలహీనమైన ఒత్తిడి వల్ల మనుషులు చెడ్డ మార్గంలోనికి నడిపించబడతా ఉన్నారు. దేవుని ప్రియ బిడ్డలారా, ఈ మనసుని ధ్యాస చెడిపోవడానికి గల కారణం నీ సమస్యలేనా, నీ ఇబ్బందులేనా, నీ ఇరుకులేనా? ఈరోజున ప్రభు మాట్లాడుతున్నాడు. ఆ ఇరుకులు తొలగించడానికి కీర్తనకాడు ఒక మాట మాట్లాడినాడు. కొండల తట్టు నా కళ్ళు ఎత్తుచున్నాను, సహాయం ఎక్కడి నుంచి కలుగును? సహాయం చేసేవారు లేక ధ్యాస మారిపోయిందా? నీ ఒత్తిడి వల్ల నీ ధ్యాస మారిపోయిందా? నీ సహాయం చేసేవారు లేక
నీకు ఆదరించేవారు లేక, అభిమానంగా మాట్లాడేవారు లేక నీ ధ్యాస చెడిపోయిందా? ఈ రోజున నీ ధ్యాస నా ప్రభు సరిచేయును గాక. హల్లెలూయా. ఆ మాట చదవండి, కీర్తన 151. కొండలెత్తుట నా కన్నులు ఎత్తుచున్నాను, నా సహాయం ఎక్కడ ఉండి వచ్చునా? యెహోవా వలనే నాకు సహాయము, యెహోవా వలనే నాకు సహాయం, యెహోవా వలనే సహాయం, యెహోవా వలనే సహాయం. దేవుడే నాకు సహాయకుడు, దేవుడే నాకు సహాయకుడు. కష్టం వచ్చినా, ఇబ్బంది వచ్చినా, శ్రమ వచ్చినా, ఇరుకు వచ్చినా నాకు సాయం చేసేది దేవుడే. మనుషులు కాదు, మనుషులు కాదు, మనుషులు కాదు, మనుషులు కాదు, మనుషులు కాదు. నేను అడిగాను వాడిని, ఏరా ఆమెకు లోబడడానికి, ఆ కుటుంబానికి లోబడడానికి నీకేమి కారణం అంటే వాడు అన్న మాట ఒకే ఒక మాట, అయ్యా నన్ను ఆపదలో ఉన్నప్పుడు, శ్రమలో ఉన్నప్పుడు, ఇరుకులో ఉన్నప్పుడు ఆ కుటుంబం నన్ను ఆదుకుంది. ఏమన్నాడు తెలుసా? ఆ కుటుంబం నన్ను ఆదుకుంది. ఆదుకున్నాను గనుకనే, ఆదుకున్నారు గనుకనే, ఆదుకున్న కారణాన్ని బట్టి ఆ కుటుంబానికి ఈ విధానంగా లోబడిపోయాను. ఈ రోజున నీ అవసరతలు తీర్చిన వారిని, ఆరుబలలో ఆదుకున్న వారిని దేవుడు ఆశీర్వదించును గాక. నీ ధ్యాస చెడిపోవలసిన అవసరం లేదు, నీ ధ్యాస మరించుకోవడానికి అవసరం లేదు, నీ ధ్యాస పక్కదారి పట్టవలసిన అవసరం లేదు. నిన్ను నమ్ముకున్న దేవుడు, నీవు నమ్ముకున్న దేవుడు, నీవు ఆరాధిస్తున్న దేవుడు నీకు సహాయకుడుగా నిలబడును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నీకు సాయం చేశారు, నీ ధ్యాస మారిపోయిందా? నీ మార్గం మారిపోయిందా? నీ అనుకూలత మారిపోయావా? ప్రభు అంటున్నాడు. ఆ వ్యక్తి నేను అడిగాను, చిన్నగా ఆ మాటలు నేను రాసుకున్నానండి. ఆ వ్యక్తి అన్న మాట నేను రాసుకున్నాను, బైబిల్ పుస్తకంలో రాసుకున్నాను. ఈ మాటలు నాకు విలువైన మాటలు. దేవుడు ఎందుకు నడిపించాడు కుటుంబానికని. కన్నీళ్ళు పెడుతున్నారు ఆ కుటుంబం, సాతాను వశమైన కుటుంబం కన్నీళ్ళలో ఉంటుంది. ఎప్పుడైతే యోబును సాతాను అడిగి ఉన్నాడు, తన వశం చేసుకున్నాడో, పిల్లలను చంపాడు, గాడిదలు పోగొట్టాడు, సమస్త ఆస్తి పోగొట్టాడు, దేహానికి చర్మ వ్యాధిని అనుమతించాడు, వాళ్ళంతా గోక్కుంటున్నాడు, వ్యాధిని అనుభవించి ఇంకో భయంకరమైన వ్యాధిలో కూడా భక్తి చేస్తూనే ఉన్నాడు కానీ పడిపోలేదు. హల్లెలూయా. ఈ రోజున ఎవరో నీకు సాయం చేశారని, ఎవరో ఇబ్బంది పెట్టారని ఇదిగో నీ ధ్యాస మారిపోవాల్సిన అవసరం లేదు. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న మాట, ఆ బిడ్డ కుటుంబం కన్నీళ్లు గారిచారండి. ఈ వారంలో దేవుని మహాకృపను బట్టి ఎన్నో కుటుంబాలు దర్శించాను, ఎన్నో చోటికి వెళ్ళాను, ఎంతో మందికి దేవుని మాటలు ప్రకటించే కృప, ఎన్నో అనుభవాలు, ఎన్నో మంది కన్నీళ్లు, ఎన్నో మంది కష్టాలు నేను ఈ వారంలో, ఈ మాసంలో ప్రభు నన్ను దర్శించాడు, ఎన్నో కుటుంబాల దగ్గరికి నడిపించాడు. ఏసన్న ఫలందానికి కుటుంబానికి వెళ్ళు. ఆ కుటుంబం దగ్గరికి పోతే ఒక వ్యక్తి కాళ్ళ మీద పడి ఏడుస్తూ ఉన్నాడు. ఏంటయ్యా, ఏంటయ్య నీ పరిస్థితి అంటే, అయ్యా నాకు సాయం చేసేవారు ఎవరు లేరు, సాయం చేసేవారు లేరు. ప్రభా, ఈ రోజున నీ భక్తి నీకు సాయం చేసేటట్టుగా నా ప్రభు మార్చునుగాక. నీ మంచితనము నీ కుటుంబానికి సాయం చేసేటట్టుగా మార్చునుగాక. నీ ధ్యాస మారిపోతా ఉందా? మారిపోనివద్దు. అవసరతను తీర్చడానికి నీ మనసుని, ధ్యాసను మార్చుకోవద్దు. ప్రభు అంటున్న ఒకే ఒక మాట, యోబు నా వశంలో ఉన్నాడు. ఆయన ధ్యాస, ఆయన ఆలోచన, ఆయన మాట తీరు సమస్తం నా యందే ఉంది. నా గురించి ఆలోచన చేస్తా ఉన్నాను. దేవుడు దేవుడు దేవుడు, దేవుని మందిరం మందిరం, దేవుడు 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 దేవుడు. ప్రార్థన ప్రార్థన ప్రార్థన. ఈ ఆలోచన ఉన్నవారు ఏ రోజు కానీ చెడిపోరు. రాసి పెట్టుకోండి. దేవుని ధ్యాసలో ఉన్నవారు, దేవుని మైకంలో ఉన్నవారు, దేవుని ప్రార్థన చేస్తున్నవారు, దేవునిలో నిలిచిన వారు ఏ రోజు కానీ చెడిపోరు. మనుషుల మైకంలో ఉన్నవారు చెడిపోతారు. దేవుని చిత్తమైతే, దేవుడు రాకడ ఆలస్యమైతే మత్తు అనే ఒక వాక్యం చెప్పాను. ఎవరికైనా మత్తుకుందా? మత్తు, ఏ మత్తులో ఉన్నవని మనలోకి నిన్న చెప్పిన వాక్యం మత్తుకుంది. సంవత్సరాల కింద చెప్పిన వాక్యం ఎలా మత్తుకుంటుంది? ప్రభా, ఆ దేవదేవుడు నీ గుండెల్లో మంచి జ్ఞాపక శక్తి నీ బిడ్డలకు, మన బిడ్డలకు దయచేయునుగాక. హల్లెలూయా. మీ మత్తు వెలుగొట్టే వాక్యాలు కూడా ఉన్నాయి. గత కాలంలో చెప్పాను, ఇప్పుడు చెప్పడం లేదు అటువంటి వాక్యాలు. దేవుని చిత్తం అయితే మరలా తీసుకో. హల్లెలూయా. ఈ రోజున
దేవుని మహాకృపను బట్టి ఎవరు వశములో ఉన్నాడు? యోబు దేవుని వశములో మాట్లాడినా మాట్లాడకపోయినా, ఉదయం లేచిన సాయంకాలం వచ్చినా, ఎక్కడ నిలిచినా కూడా దేవుడు 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 ధ్యాసలో నిలబడ్డాడు. అందుకే దేవుడు యోబు కుటుంబానికి, తన పరిసర ప్రాంతాలకు చుట్టూగా దేవుడు కంచె వేసి ఉన్నాడు. ఆ బిడ్డను కాపాడుతూ వచ్చాడు. ఈ రోజున ఈ 5వ మాసమంతా నిన్ను, నీ కుటుంబాన్ని కాపాడి ఉన్నది కారణం ఏంటంటే నీ ధ్యాస దేవుని వైపు మరల్చడానికి. ఈ చివరి రోజు ఏం మాట్లాడుతున్నాడు దేవుడు తెలుసా? నీ ధ్యాస ఎక్కడుంది? ఆ బిడ్డ అన్నాడు, నా ధ్యాస అక్కడుంది అన్నాడు. నీ ధ్యాస ఎక్కడెక్కడో ఉంది అన్నాడు. నీ ఎక్కడెక్కడో ఉన్న ధ్యాసను నా దేవుని వైపు మరల్చడానికి ఈరోజున మాట్లాడుతున్నాడు. అందుకే మహిమ కలిగిన సింహాసనం ప్రభా చెబుతానంటే లేదు, వారి ధ్యాస మారిపోయింది. ఈరోజు మందిరంలో ఉన్న వారి ధ్యాస మారిందేమో, మందిరంలో ఉన్న వారి ఆలోచన మారిందేమో. మీ ధ్యాసలు ఏదైనా నా దేవుని వైపు మరల్చబడును గాక, నా దేవుని వైపు మరల్చబడును గాక. నీ ధ్యాస, నీ మాట, నీ చూపు, నీ ప్రవర్తన సమస్తం ఈ సమయమున దేవుని విషయంలోనికి రావడానికి ప్రయత్నించు. మోకరించు, 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 మోకరించు. అటువైపు ఇటువైపు చూడొద్దు, అటువైపు ఇటువైపు చూడొద్దు, అటువైపు ఇటువైపు చూడొద్దు. దేవుని వైపు రా. నీ మనస్సు, నీ ధ్యాస ఎవరు నీకు మరల్చబడలేదు. నీ హృదయం, నీ మనస్సు దేవుని వైపు మరల్చుకురా. నీ ధ్యాస దేవుని వైపుకు రావాలి. దేవుడు నీతోనే మాట్లాడి ఉన్నాడు. ఇక్కడ ఎవరి గురించి మాట్లాడి ఉన్నాడు? దేని గురించి మాట్లాడి ఉన్నాడు? నీ ధ్యాస, నీ ఆలోచన సమస్తము దేవుని వైపు రావాలి. ఈ రోజున మోకరించగలిగిన వారు మోకరించండి.